తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ విజయ్. చాలా కాలంగా ఈ నగరంలో పోలీస్ శాఖను ఎంతో వేధిస్తూ దొరకకుండా తప్పించుకు తిరిగే జాకీ అండ్ గ్యాంగ్ ను అతి తక్కువ కాలంలో అరెస్ట్ చేసినందుకు నా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఇదే విధంగా పట్టుదలతో ఆ పరశురామును కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెడతామని ఆశిస్తున్నాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. చిన్న చెక్క, నువ్వు చెప్తున్నది నిజమేనా మస్తాన్? అల్లాకి కసం జాకీ సాబ్, ఆ పరశురాం విజయ్ గాడు ఇద్దరు పెద్ద దోస్తీలు. ఆ పరశురాం గాడే విజయ్కు బహుమతిగా నిన్ను పట్టించాడు. నీ అమ్మ చెమ్మ చెక్క, నేను వాళ్ళిద్దరి శవాలు కళ్ళ చూసే వరకు కళ్ళు ముయ్యను మస్తాన్, కళ్ళు ముయ్యను. మీ వదిన క్యాండిల్స్ ఎక్కువ పెట్టేసిందమ్మా. 4 ఎక్కడున్నారు? హాయ్ హాయ్ రాము, విజయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, హాల్లోకి రాకుండా ఎక్కడేం చేస్తున్నావు? కమాన్. వద్దు విజయ్, వద్దు. నువ్వు లా అయితే నేను అవుట్లాని, నీది ఉత్తర ధ్రువం అయితే నాది దక్షిణ ధ్రువం. అక్కడ నీ స్నేహితులు, తోటి అధికారులు, పై ఆఫీసర్లు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ మధ్యకి నీ స్నేహితుడిగా నేను రావడం నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. ఏమంటావు? ఇట్స్ ఆల్ రైట్, నీ ఇష్టం. కేక్ తీసుకొస్తానండి. వద్దు విజయ్, ఏం వద్దు. నాకు చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? అదేమిటో చెప్పురాం. మహాలక్ష్మిలా కనిపించే చెల్లెమ్మ ఒక తీయటి పాట పాడితే వినాలనుంది. నా కోరిక తీరుస్తావా విజయ్? తప్పకుండా లక్ష్మిని పాడమంటాను. ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, నా పుట్టినరోజు సందర్భంగా మా శ్రీమతి ఒక పాట పాడి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తుంది. పర్వాలేదు, ఏదో పాట పాడు. వద్దండి ప్లీజ్, అది నా పాడాలి ప్లీజ్. తప్పదు. ఇదిగో
అప్పటి నువ్వు ఇప్పటికీ నా కళ్ళకి కట్టినట్టే కనిపిస్తున్నావు. రాము రాము ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? హలో, పరశురామ్ స్పీకింగ్. ఏమిటి రాము, ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావు? విజయ్, చాలా కాలం తర్వాత ఈ రోజు చెల్లెమ్మ పాట కారణంగా నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. సీతారాములు లాంటి మీ జంటని చూస్తూనే ప్రవేశించిపోయాను. ఆ సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియలేదు, అందుకే చెప్పకుండా వచ్చేశాను. ఐఎమ్ సారీ విజయ్. ఇట్స్ ఓకే. రేపే కదా నీ పుట్టినది? అవును, ఎక్కడున్నా నువ్వు నాకు శుభాకాంక్షలు చెప్తావని నాకు తెలుసు విజయ్. బాయ్. ఒరే లంబో, ఈ మారు జనం దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందంటే నిన్ను లాకప్ లో కాదు సెంట్రల్ జైల్లో దొబ్బేయడం. సెంట్రల్ జైలు మనకేం కొత్త కాదు. మన మీద ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడు, పెచ్చని కాల్చినట్టు కాల్చవతో బారేస్తాను. ఈ లంబు దాదా సంగతి నీకు తెలియదు బే. వెళ్ళిపోయే ఏ పిల్ల, మనకు దోషయి. ఏటి మావో, నన్ను తమాస పట్టిద్దామనా? యాస మార్చేసి మాట మార్చేస్తున్నావు. ఏయ్, నేనెవరినో నీకు తెలుసా? నా తలదేటి, నువ్వు ఎన్ని ఆశాలు వేసినా నేను క్షణంలో తెలుసుకోగలను. నన్ను కట్టుకోబోయేవాడివి, నా దోశ అంటే ప్రాణం పెట్టేవాడివి, నా చేతి చట్నీకి సంబరపడిపోయేవాడివి. ఇదిగో నీకోసం రెడీగా ఉంచాను, తిను మావా. ఏటి మావా అలా చూస్తున్నావు? నా చేతితో పెడితే కానీ తినవా? పెట్టు పెట్టు. మావా, మన మనువు ఎప్పుడు? ఎప్పుడేటే పిల్ల, మనం ఎప్పుడు ఎవరెడీ, ఈ రాత్రికి రెడీ. ఏటి మావోయ్ ఇవాళ ఇంత ధైర్యంగా చెప్తున్నావు? ఇదంతా నీ దోషి మహిమే. అబ్బా ఊరుకో మావా, మంత్రి గారితో చెప్పి ముహూర్తం పెట్టించు. తగిలే కోన. అబ్బా మావా, మావా, చుక్కమ్మా, దోశల చుక్కమ్మా, మావా. నువ్వు పెట్టే దోశలు తిని నీ తల్లో పూలు పెడదామని వచ్చానే చుక్కమ్మ. ఏటి మావా ఇంతలోనే యాస మార్చేసావు? ఇప్పుడేగా రౌడీలాగా వచ్చి అబ్బా బొగ్గ గిల్లెళ్ళావు. రౌడీలా రావడం ఏమిటే వెర్రి మొహమా, నేను వచ్చింది ఇప్పుడేగా. పద పద, ముందు దోశ ఎడుదు గారి. ఊరుకో మావా, అమ్మంతో 6 దోశలు మింగేశావు. ఎప్పుడు లేంది. అబ్బా నలిపి నలిపి. ఏమిటి నువ్వులేది? నేను చాలే ఊరుకో మావా, కొత్త సరస నువ్వును. కొత్త సరసమా? రౌడీగాడా? బజార్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇలా చిందులు దొక్కుతున్నాడు. అసలు ఏమైంది వీడికి? వదినా, అసలు వీడి చేష్టలు చూస్తుంటే మన డుంబుగాడేనా అనిపిస్తోంది. అయిపోయింది, అంతా అయిపోయింది. నా పని పూర్తిగా అయిపోయింది. నేనేం పాపం చేశానని అందరూ నన్ను ఇలా అనుమానిస్తున్నారు. అమ్మగారు మీరైనా చెప్పండి, నేనే కదా? అవును, నువ్వేగా. చిన్నమ్మగారు మీరు చెప్పండి, నా మొహం నాదే కదా? నీ మొహం నీది కాకపోతే ఇంకొకటి ఎలా అవుతుంది? నా మొహం నాదైనప్పుడు నేను లేకుండా నా మొహం లాంటి మొహంతో మరోడు ఉండటానికి ఎలా వీలవుతుంది చెప్పండి. డొంబు, నీకేదో గాలి సోకినట్టుంది. కాసిన మిరపకాయలు దిష్టి తీసుకొని మూల కూర్చోయిపోటికి. అసలు నా పరిస్థితి మీరు అర్థం చేసుకోరు ఏమిటండి? ఈ కత్తి లాంటి కత్తి ఇంకోటి ఉండొచ్చు, ఆ గిన్నె లాంటి గిన్నె ఇంకోటి ఉండొచ్చు, కానీ నా మొహం లాంటి మొహం ఇంకోటి ఉంటుందా చెప్పండి. వదినా, నువ్వు చెప్పినట్టే వీడికేదో అయింది. దుంబు, దిష్టి తీసుకున్న తర్వాత కొంచెం మిరియాల కషాయం, నిమ్మకాయ రసం కూడా తీసుకో, పిచ్చి కుదురుతుంది. కర్మ, రావుదినా. కర్మ. వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు, బజార్లో వాళ్ళు చూస్తే అలా అంటున్నారు. ఏదో జరుగుతుంది, అదేదో నేనే తెలిసేసుకుంటాను. హ్యాపీ బర్త్డే టు యు బాస్. 1000 ఏళ్ళు మీరు చల్లగా బ్రతకాలి. బ్రతికే ప్రతి క్షణం ఒక సమస్యగా, ఒక సంఘర్షణగా ఉండే ఈ కాలంలో 1000 ఏళ్ళు ఎందుకు బ్రతకడం కేశవ? మీకోసం కాకపోయినా మీ నీడలో బ్రతికే లక్షలాది పేదవాళ్ళ కోసమైనా మీరు 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి.
భోజనాలు కానీ బాస్ నీకు ఫోన్. నరసమ్మా నువ్వు వడ్డించు. అలాగే బాబు. హలో. హలో రాము, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా సందడి వినిపిస్తుంది. నిన్ను విష్ చేయడానికి చాలా మంది పెద్దలు వచ్చినట్టున్నారు. ఎంతో పెద్ద మనసున్న మనుషులు చాలా మంది వచ్చారు. ప్రేమాభిమానాలే ఆస్తిపాస్తులుగా ఉన్న మనుషులు చాలా మంది వచ్చారు. వెరీ గుడ్, ఐఎమ్ రియలీ హ్యాపీ. వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకుంటున్నట్టు స్వప్న ఈ రోజు ఇక్కడికి రావటం లేదు. ఏ ఎందుకని? మీరు చెప్పిన దానికంటే ఎక్కువ సొమ్మిచ్చి భుజంగరావు ఆమెను తన బంగ్లా తీసుకెళ్లిపోయాడు. డియర్ ఫ్రెండ్స్, మందు తప్ప వేరే ఏ ఇతర మజా ఉండలేదని మీరు ఈ మధ్య చింతిస్తున్నారని తెలిసి లక్షలు ఖర్చు పెట్టి ఈ స్వప్నం తీసుకొచ్చాను. ఇది మీ అందరికీ వరుస క్రమంలో రోజుకో స్వప్నం చూపిస్తుంది. ఆ తర్వాత దీనికి ఈస్ట్మన్ కలర్ స్వప్నం నేను చూపిస్తాను. వండర్ఫుల్ భుజంగరావు, ఇలాంటి ముచ్చటైన ఏర్పాట్లు చేస్తావు కనుకనే నీతో బిజినెస్ కైనా పార్టీకైనా మేమంతా పరిగెత్తుకొస్తాం. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీ ఇష్టం వచ్చినప్పుడు రావటానికి ఈ తెరుచు కూర్చున్న పంకజం ఇల్లు అనుకున్నావా? భుజంగరావు, ఒళ్ళు అమ్ముకునే పంకజం ఇల్లు నీతి నిజాయితీ అమ్ముకునే నీళ్లు కంటే గొప్పతే తెలుసా? ఈ ప్రపంచంలో పరశురాం కోరుకున్నది మరో మనిషి అందుకోవడానికి వీల్లేదు. బాస్, పోలీసులకు ఫోన్ చేద్దాం. అందుకు నాకు అభ్యంతరం లేదు. కానీ పోలీసులు వచ్చాక విషయం బయటపడితే మీ పెద్దలకు మంట కలుస్తుంది, మీ పరువు బజార్న పడుతుంది, మీరు నవ్వులు పాలవుతారు. అందుకు సిద్ధపడితే ఫోన్ చేయి భుజంగం. వెరీ గుడ్. అలా బుద్ధిగా ప్రవర్తిస్తే నీ ఆయుష్ తీరే వరకు బ్రతుకుంటావు, లేదంటే అర్ధాశకుడు అయిపోతావు. గుర్తుంచుకో. చచ్చి, ఇంతకన్నా అవమానం ఇంకే ఉంది. ఈ భుజంగరావుని నమ్ముకుని రావడం మనదే పొరపాటు. నిజంగా వాడు భుజంగరావు మొహాన ఫ్యాన్ నీళ్లు తల్లింత పనిచేశాడు. అదంతా పోదాం. అందమైన స్వప్నాన్ని అందరూ అందుకోవడానికి వీల్లేదు, అనుభవించడానికి అంతకంటే వీల్లేదు. ఈ స్వప్న ఈ పరశురాం సొంతం కనుక నా కళ్ళల్లోనే కరిగిపోతూ ఉండాలి. హలో, విజయ్ స్పీకింగ్. వాట్? పరశురాం రేప్ చేశాడా? నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్. మిస్టర్ విజయ్, ఆ స్వప్నను పరీక్ష చేయడం వలన ఆమె బలాత్కారంగా చెరచబడిందని స్పష్టం అవుతోంది. ఇదిగో రిపోర్ట్. స్వప్న, ఊరుకోమ్మా, ఊరుకో. చూడండి ఇన్స్పెక్టర్ బాబు, పశువు పాడు చేసిన పూల మొక్కలాంటి నా చెల్లెలు స్వప్న బ్రతుకు చూడండి. స్వప్న, ఏం జరిగిందో చెప్పు. పెళ్లి చేసుకొని అందరిలో కాపురం చేయాలని కళ్ళుకొని నా బతుకుని నాశనం చేశాడు ఆ పరశురాం. రాక్షసులా మా కొంప మీదకి వచ్చి బలవంతంగా నన్ను ఎత్తుకుపోయి నాకీ గతి పట్టించాడు బాబు. ఏడవకమ్మా స్వప్న, ఏడవకు. ఈ లోకంలో ఇంకా న్యాయం బతికుంటే కాకి బట్టలు వేసుకుని ఈ పెద్ద మనుషులు నిజాయితీగా చట్టాన్ని రక్షించే వాళ్ళైతే ఆ పాపిష్టి వాణ్ణి శిక్షించే తీరుతారమ్మా. రాము, అరే నువ్వా విజయ్? ఏమిటి ఇలా వచ్చావు? కమాన్ విజయ్, ఏమిటి ఎలా ఉన్నావు? ఏం జరిగింది? జరగకూడని సంఘటన జరగటం వల్ల నేను ఇక్కడికి ఆఫీసర్గా రావటం జరిగింది. రాము, ఇప్పుడు నువ్వు నాతో రావాలి. స్నేహితుడు ఆప్యాయంగా రమ్మంటే తప్పకుండా వస్తాడు ఈ పరశురాం. ఇంతకీ ఎక్కడికి విజయ్? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి వారెంట్తో సహా వచ్చాను. విజయ్, ఈ పరశురాం ఇంట్లో అడుగుపెట్టి ఈ పరశురాం ఎదురుగా నుంచుని వారెంట్ పేరుతో బెదిరించి అరెస్ట్ చేయడానికి వచ్చిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్వి నువ్వే విజయ్, నువ్వే. సారీ రాము, నేను ఇక్కడికి వచ్చింది నిన్ను బెదిరించడానికి కాదు, నా బాధ్యత నిర్వర్తించడానికి. ఐసి, ఏ నేరం కారణంగా అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చావు? ఒక ఆడపిల్లను మానభంగం చేసినందుకు.
నేను మానభంగం చేయటమా? అవును, స్వప్ననే అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొచ్చి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు అని ఎవరన్నారు? చూసిన సాక్షులు చెప్పారు. బలాత్కరించబడిన స్వప్న చెప్పింది. ఆ సాక్షులు అబద్ధం చెప్తున్నారు, ఆ స్వప్నం కూడా అబద్ధం చెప్తుంది. ఇదంతా కావాలని కల్పించబడ్డ కట్టు కదా. నేను వెంటనే స్వప్నను చూడాలనుకుంటున్నాను. అందుకు అవకాశం లేదు రాము. ఇక ముందు నువ్వు స్వప్నను కలుసుకోబోయేది లాయర్ల సమక్షంలో కోర్టులోనే. గెట్ అవుట్ విజయ్, గెట్ అవుట్. మన స్నేహం మీద గౌరవం ఉంటే వెంటనే వెళ్ళిపో. రాము, స్నేహం కారణంగా వృత్తికి నేను అన్యాయం చేస్తే ఈ లోకంలో స్నేహం అనే పదానికే గౌరవం పోతుంది. ఇప్పుడు నాకున్న రెండే మార్గాలు. స్నేహం కోసం బాధ్యతను విస్మరించి వృత్తికి రాజీనామా ఇవ్వటం, లేదా డ్యూటీ కోసం స్నేహానికి కూడా తల వంచకుండా నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం. నన్నేం చేయమంటావో నువ్వే నిర్ణయం చెప్పు. ఆల్ రైట్ విజయ్, ఒక బాధ్యత గల ఆఫీసర్గా నా స్నేహితుడు 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నీతో పోలీస్ స్టేషన్కి రావాలనుకుంటున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, చట్టం, న్యాయం, అబద్ధాన్ని నమ్మి నాకు అన్యాయంగా శిక్ష విధిస్తే అందుకు కారకుడివి నువ్వే అవుతావు. రాము, నువ్వు నిజంగా నిర్దోషి అయితే నీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. ఐ ప్రామిస్ యూ. ఓకే, నేనిప్పుడు నీతో వచ్చేది చట్టానికి కట్టుబడి కాదు, నువ్వు తెచ్చిన వారెంట్కి తలవంచి కాదు. నా స్నేహితుడైన నీ మాట నమ్మి నీ కోసం వస్తున్నాను. నువ్వు అన్న మాట నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను. కమాన్, లెట్స్ గో. ఈ పరశురాం ఇంట్లో అడుగుపెట్టి ఈ పరశురాం ఎదురుగా నుంచుని వారెంట్ పేరుతో బెదిరించి అరెస్ట్ చేయడానికి వచ్చిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్వి నువ్వే విజయ్, నువ్వే. సారీ రాము, నేను ఇక్కడికి వచ్చింది నిన్ను బెదిరించడానికి కాదు, నా బాధ్యత నిర్వర్తించడానికి. ఐసి, ఏ నేరం కారణంగా అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చావు? ఒక ఆడపిల్లను మానభంగం చేసినందుకు. నేను మానభంగం చేయటమా? అవును, స్వప్ననే అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొచ్చి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు అని ఎవరన్నారు? చూసిన సాక్షులు చెప్పారు. బలాత్కరించబడిన స్వప్న చెప్పింది. ఆ సాక్షులు అబద్ధం చెప్తున్నారు, ఆ స్వప్నం కూడా అబద్ధం చెప్తుంది. ఇదంతా కావాలని కల్పించబడ్డ కట్టు కదా. నేను వెంటనే స్వప్నను చూడాలనుకుంటున్నాను. అందుకు అవకాశం లేదు రాము. ఇక ముందు నువ్వు స్వప్నను కలుసుకోబోయేది లాయర్ల సమక్షంలో కోర్టులోనే. గెట్ అవుట్ విజయ్, గెట్ అవుట్. మన స్నేహం మీద గౌరవం ఉంటే వెంటనే వెళ్ళిపో. రాము, స్నేహం కారణంగా వృత్తికి నేను అన్యాయం చేస్తే ఈ లోకంలో స్నేహం అనే పదానికే గౌరవం పోతుంది. ఇప్పుడు నాకున్న రెండే మార్గాలు. స్నేహం కోసం బాధ్యతను విస్మరించి వృత్తికి రాజీనామా ఇవ్వటం, లేదా డ్యూటీ కోసం స్నేహానికి కూడా తల వంచకుండా నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం. నన్నేం చేయమంటావో నువ్వే నిర్ణయం చెప్పు. ఆల్ రైట్ విజయ్, ఒక బాధ్యత గల ఆఫీసర్గా నా స్నేహితుడు 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నీతో పోలీస్ స్టేషన్కి రావాలనుకుంటున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, చట్టం, న్యాయం, అబద్ధాన్ని నమ్మి నాకు అన్యాయంగా శిక్ష విధిస్తే అందుకు కారకుడివి నువ్వే అవుతావు. రాము, నువ్వు నిజంగా నిర్దోషి అయితే నీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. ఐ ప్రామిస్ యూ. ఓకే, నేనిప్పుడు నీతో వచ్చేది చట్టానికి కట్టుబడి కాదు, నువ్వు తెచ్చిన వారెంట్కి తలవంచి కాదు. నా స్నేహితుడైన నీ మాట నమ్మి నీ కోసం వస్తున్నాను. నువ్వు అన్న మాట నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను. కమాన్, లెట్స్ గో. ఏమిటన్నయ్యా, అన్నం తినకుండా ఏదో ఆలోచనలో ఉండిపోయావు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏమీ లేదని ఒక్క మాట అన్నంత మాత్రం సరిపోతుంది అనుకున్నారా? ఈ మధ్య మీరు ఏ రోజు సరిగ్గా కడుపు నిండా భోంచేశారు, కంటి నిండా నిద్రపోయారు. రాత్రి మగళ్ళు ఆలోచనతో పిచ్చివాళ్ళ తయారవుతున్నారు. దీనికంతటి కారణం ఆ పరసామేగా. లక్ష్మి, వాడిని మాట అంటేనే తప్పంటారా? మీకు మనశ్శాంతి లేకుండా చేసేవాడిని ఏమన్నా తప్పులేదు. తప్పులు చేయటమే వృత్తిగా పెట్టుకున్న మనిషి గురించి, చట్టం పట్టుకోవాలనుకునే మనిషి గురించి మీరెందుకంటే ఆలోచించడం? అలాంటి నేరస్తుని మర్చిపోవాలండి. లక్ష్మి, ఏ మనిషి అమ్మ కడుపులోంచి నేరస్తుడిగా ఈ లోకంలోకి అడుగు పెట్టడం? కాలమనే ప్రవాహంలో, విధనే తుఫాన్లో చిక్కుని చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితుల కారణంగా నేరస్తుడవుతాడు. పాపం పరశురాం కూడా అలాంటి దురదృష్టం. పరశురాం నేరస్తుని అరెస్ట్ చేసి బహుమానాలు, బంగారు పథకాలు పొందిన మీరు నేరస్తుని వెనకేసుకొస్తారెందుకు? ప్రతి క్షణం అతనే తలుచుకుంటారెందుకు? లక్ష్మి, ఈ విజయ్ జీవితంలో అనుక్షణం పరశురాం పేరే తలుచుకుని తీరతాడు, తలుచుకుని తీరాలి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా ఈ విజయ్ గుండెల్లో మారుమ్రోగే పేరు పరశురామే. నాకు పుట్టుకనిచ్చింది తల్లిదండ్రులే అయినా ఈ బ్రతుకునిచ్చింది పరశురామే. నేను చదువుకునే రోజుల్లో తను చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టి నన్ను పరీక్షలకు పంపేవాడు. ఈ రోజు సూపరింట్ ఆఫ్ పోలీస్ అయి
ఆఫీసర్ అనే బ్యాడ్జ్ నేను ధరించాను, నేరస్తుడనే ముద్ర తను భరించాడు. ఆ రోజు పరశురాం ఈ స్నేహితుడి కోసం తన బ్రతుకుని త్యాగం చేసి ఉండకపోతే అప్పుడు నా పరిస్థితి చదువు లేక, సరైన ఉద్యోగం లేక, కట్టుకున్న భార్యకు పట్టెడు అన్నం పెట్టలేక, సమాజంలో ఏ విలువ లేక ఎందుకు కాకుండా పోయేవాణ్ణి. ఈ రోజు నేను చేస్తున్న ఉద్యోగం, అనుభవిస్తున్న ఐశ్వర్యం, ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి అన్ని ఆ పరశురాం త్యాగానికి ఫలితం లక్ష్మి. అందుకే చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, పొరపాట్లు కూడా నా పరశురాం గురించి ఒక్క మాట కూడా అనొద్దు ప్లీజ్.